నమస్కారం. ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతిలో 8 నెలల్లోనే టీసీఎల్ కార్యకలాపాలు. చైనాలోని షెంజన్ సిటీతో పోటీ పడతామన్న చంద్రబాబు. గృహయోగంతో పేదల ఆనంద బాష్పాలు. తిరుపతిలో లబ్ధిదారులకు ఇళ్ల పత్రాలు అందజేసిన సీఎం. అనంతపురం రైలు దాడి ఘటనలో మరో విషాదం. బాధితురాలి గర్భస్థ శిశువు మృతి. పూజగదిలో మద్యం బాటిళ్ల కలకలం. కర్నూలు జిల్లాలో ఎక్సైజ్ తనిఖీల్లో వెల్లడి. బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలకు వ్యతిరేకమన్న సీఈసీ. ఈవీఎంల ట్యాంపరింగ్ సాధ్యం కాదని స్పష్టీకరణ. ఎన్డీఏలో పాస్వాన్ పార్టీ లోకలోకలు. నోట్ల రద్దుపై లేఖాస్త్రం కలకలం. బ్యాంకులకు 83,000 కోట్లు సమకూర్చనున్న కేంద్రం. రుణ సామర్థ్యం పెంచేందుకు చర్యలు. భారత మహిళల క్రికెట్ జట్టు కోచ్గా డబ్ల్యూవి రామన్. సుదీర్ఘ కసరత్తు తర్వాత ఎంపిక చేసిన బీసీసీఐ.